అతను అఖండుడు. పంచకావ్యాలు అతని పెదవుల మీదే ఉన్నాయనుకోండి. భారత భాగవత రామాయణాది గ్రంథాలన్నీ కూడా కంటతా పెట్టి అట్టాగే ఒప్పచెప్పాడండి. ఏమిటండి ఎవరిని గురించి మీరు చెప్పేది? అదేనండి, తమరు పంపించారు ఆ అబ్బాయే. ఐసీ. చూడండి, నేను పుట్టి బుద్ధెరిగిన తర్వాత నాకు నచ్చినవాడు, నేను మెచ్చినవాడు లేదు కదా. ఆ సంగతి తమకు బాగా తెలుసు. అవును. అలాంటి నాకే నచ్చాడంటే ఇంకేమనమంటారు చెప్పండి? పర్వాలేదు, చెప్పండి. అదేనండి, వెంబడి అతనికి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చేశాను. గుడ్. ఈ సంగతి ముందుగా తమకు చెప్పలేదు కనుక ఇప్పుడు వచ్చి చెప్తున్నాను. సరే, ఆ సంగతి చెప్పడానికి మీరు ఇంత దూరం రావాలా? అది నా ధర్మం కదండి. సార్, వస్తానండి. కొంచెం కాఫీ తీసుకెళ్ళండి. వద్దండి, నేను ఇప్పుడు మజ్జిగ పుచ్చుకొచ్చాను. ఓహో, సరే, వెళ్ళొస్తానండి. మంచిది. వస్తానమ్మా. ఏమండి, మొన్న మన ఇంటికి వచ్చాడే ఆ అబ్బాయేనా? అవును, అతనే. ఏ కూతురు గారేమో పనికి రాదనటం, తండ్రి గారేమో కరెక్ట్ అనటం. పాపం ప్రిన్సిపాల్ గారికి నచ్చాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఏమయ్యేవాడు? ఏమవుతాడే, ఇంకో చోటుకి వెళ్ళి ఉద్యోగం ఎత్తుకునేవాడు, అంతేగా. అందుకే ఆలోచించకుండా ఎవరిని ఏ మాట అనకూడదంటారు. నేను చెప్తేనేమో నువ్వు కాలేజీలో చదువుకోలేదని నా మాట తోసేశారు. ఇప్పుడేమైంది? అమలు, రేపటి నుంచి నువ్వు ఇంట్లోనే ఉండు. మీ అమ్మని కాలేజీకి పంపిద్దాం. ఈ మాత్రం ఆలోచించడానికి కాలేజీకి వెళ్ళక్కర్లేదు. అయితే ఓ పని చేయి, ఇంట్లోనే కాలేజీ పెట్టు, ఇక్కడే చదువుకుంటాం. అవునులేండి, నేనేం చెప్పినా మీకు ఎగతాళిగానే ఉంటుంది. సరే అమ్మలు, ఏమిటి ప్రిన్సిపల్ గారు ఇలా అంటాడు? అవును నాన్న, ఆయన చాలా గొప్పవారు. పాపం ఆ వేళ ఆయన మొహం మీద ఏమేమో అన్నాను. అయితే పొరపాటు అని ఆ ముఖం మీద అనేసి. ఎక్కడా? కాలేజీలోనా? అందరు ఎదుటానా? మన ఇంటికి పిలుద్దాం. ఊరికే పిలిస్తే బాగుంటుంది ఏమిటి? సరే, కాఫీకి పిలుద్దాం. కాఫీ పిలిస్తే బాగుంటుంది ఏమిటి? సరే, భోజనానికి రమ్మందాం. సరే, పిలవండి నాన్న. అమలు, ఈ మాత్రం దానికి నేను కాలేజీకి వచ్చి పిలవటం దానికి నువ్వు పిలువు. ఓకే, గుడ్. నమస్కారం. ఎవరు? ఓ, మాస్టరా, ఏమిటి ఇలా వచ్చావు? ఓ, అమ్మాయి భోజనానికి రమ్మంది కదా. కూర్చో కూర్చో కూర్చో. ఏమయ్యా మాస్టరు, పాఠాలు బాగా చెప్తున్నావట. అమ్మాయి చెప్పిందిలే. అది మీ అమ్మాయి గారి అభిమానం లేండి. వారికి కూడా తెలుగు సాహిత్యంలో మంచి ప్రవేశం ఉన్నది. అవునవును, అమ్మాయి కూడా పాటలు పద్యాలు బాగా రాస్తుందయ్యా. ఏమ్మా, చెప్తే తప్ప ఏది? నువ్వు మన రాసిన పాటలు పెట్టరా, మాస్టర్ చూపిద్దాం. ఏమిటి నాన్న? వెళ్ళమ్మలు. మాస్టర్ చూడు. ఇంకా పూర్తి కాలేదండి. కనులు కనులతో కలబడితే ఆ తగవుకు ఫలమే. ఏమండి, అన్ని ప్రశ్నలే కానీ సమాధానాలు లేవే? అదే తెలియలేదండి, ఆలోచిస్తున్నాను. నువ్వు పూర్తి చేయబోయే, అందుకేగా నీకు ఇచ్చింది. ఏమండి, మీరు కబుర్తోనే కాలం గడిపేస్తున్నారు. భోజనం రెడీగా ఉంది, ఇక ఆలస్యం అయితే చల్లారిపోతుంది. లేవండి. ఐఎమ్ సారీ మాస్టర్, భోజనానికి. కనులు కనులతో కలబడితే ఆ తగవుకు ఫలమేమి? కలలే. ఉమా, నువ్వా? అయ్యో అయ్యో పిన్ని, అయ్యో అయ్యో ఉమా, లే పిన్ని పిన్ని. ఉమా ఉమా, మన ఉమా, నాన్న టైపిస్ట్ మన ఉమా. ఏమిటా డ్రైవర్ చూసుకోకలే? ఏమిటి నీ డ్రైవింగ్ నువ్వు మనిషి మీద? సార్, నాకు రైట్ అవుట్, ఆవిడ సరిగ్గా రైట్ లో పడింది. ఏమిటమ్మా నువ్వు రైట్ వచ్చావు, అలా గడ్డి నుంచి పోలేపోయావు పక్క నుంచి లెఫ్ట్ నుంచి. నాన్న కాలు చెరువుగడ్లా విరిగిపోయింది. చిత్తూరు జిల్లాలో పుత్తూరు ఉంది, అక్కడ తీసుకెళ్లి అతికిద్దాం నాన్న. అది అతికిద్దామా? ఎక్కించా, ఎక్కడ పోలీసు రిపోర్ట్ ఇవ్వాలా? అక్కలేదా? ఎక్కమ్మా, జాగ్రత్త ఎక్కమ్మా. ఏంటి ఓకే, బాయ్. చిరంజీవి విశ్వానికి మీ అమ్మ దీవించి వ్రాయినది. నీవు రాసిన ఉత్తరం చేరినది. ఉద్యోగం దొరికిందని రాసావే గాని వివరాలేమీ తెలుపలేదు.
ఇల్లు దొరికిందా, సౌకర్యంగా ఉన్నదా, నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవలసింది. ఇక్కడ నుంచి తీసుకువెళ్ళిన ఆవకాయ పచ్చడి, గోంగూర పచ్చడి, ఉడియాలు, కందిపొడి అబ్బా అయిపోతే మళ్ళీ పంపిస్తాను. తన గురించి ఉత్తరంలో ఒక్క మాట కూడా రాయలేదని ఉమ చాలా బాధపడుతోంది. నమస్తే సార్. కూర్చోండి. ఇదేమిటి సార్ మర్యాద చేస్తున్నారు? నేను మీ స్టూడెంట్ ని. అది కాలేజీలోనండి, ఇక్కడ మీరు మాకు యజమానులు. కూర్చోండి. మీరు కూర్చోండి. సార్, ఆవకాయ, గోంగూర పచ్చడి, నెయ్యి, కందిపొడి అన్నీ ఉన్నాయా, అయిపోయినాయా సార్? కందిపొడి ఆ సంగతి మీకెలా తెలుసు? అదే ఇది చూసి అడిగాను సార్. పప్పుకూర బాగుంటుంది, భజిస్తారేంటి? సార్, ఉమాని అమ్మాయి కారు కింద పడి కాలు విరిగిపోయింది. కాలు విరిగిపోయిందా? మీకెలా తెలుసు? ఎవరు చెప్పారు? ఉత్తరం వచ్చిందా? వైర్ వచ్చిందా? మీకెలా తెలుసు? ఓ ఐఎమ్ సారీ, ప్లీజ్ చెప్పండి. సార్, అదంతా ఇప్పుడు బాగైపోయింది సార్. అదేమిటండి, కాలు విరగడం బాగైపోవడం మీకెలా తెలుసు? మీకు లెటర్ వచ్చింది సార్, కార్డ్. అమ్మయ్యా, కాస్త ప్రాణం కుదుట పడింది. ఒక్క క్షణంలో ఏమైపోయాను? సార్, భోంచేయండి సార్. ఇంకా భోజనం ఎందుకండి, ఈ కబురుతోనే కడుపు నిండిపోయింది. సార్, ఉమ కాలు విరిగిందనగానే మీరు ఎందుకు సార్ అలా అయిపోయారు? ఎందుకా? మీకు తోబుట్టు ఉంటే తెలిసేది. సార్, అయితే ఉమ మీకు? నాకు సాక్షాత్తు తోబుట్టు. అమ్మయ్యా. అదేమిటండి, బరువంతా ఒకసారి దింపుకుంటున్నారు? అది కాదు సార్, నాకు తెలియకుండా నేను దొంగనయ్యానేమోనని బాధపడ్డాను. దొంగ? అవును సార్, ఇంకొకరి వస్తువు మీద ఆశపడ్డం కూడా దొంగతనమేగా. ఓ అదే, అందులో ఏముందిరండి. ఆ మాటకు వస్తే దాదాపు కొన్ని వందల మందికి కావలసిన వస్తువు నేను. ముఖ్యంగా నలుగురికి నా పైన హక్కు అధికారాలు ఉన్నాయి. చూడండి, మీరు వేరే అపార్థం చేసుకోకండి. అందులో ముగ్గురు భార్యలు ఒక్క కాదు ముగ్గురు పిల్లలు ఒక్క భార్య. సార్, ఒక చిన్న సందేహం. ఏమిటండి? వాదను శాసనుడైన తెలుగు కవి నన్నయ్య తమిళుడంటారే, నిజమేనా సార్? కావచ్చు. ఎలా సార్? ఎలాగంటే, తెలుగు భాషలోనికి నన్నయ్యతో తమిళ భాషలోని ఎన్నో పదాలు కుప్పలు కుప్పలుగా వచ్చి పడ్డాయి, అందుచేత. ఓహో, అది సరే గాని సార్, మీ చెల్లెలు ఉమకి ఇంకా ఎందుకు సార్ పెళ్లి చేయలేదు? మీకేమండి, మహారాజులు అలాగే అడుగుతారు. మాబోటి పేద ఇళ్లలో ఆడపిల్లలకి పెళ్ళంటే సామాన్యం అంటారా? అందులోనూ నేను తెలుగు మేస్టర్ని, నా జీతం 250 రూపాయలు. దాంతో ముగ్గురం పోషింపబడుతూ చెల్లెలి పెళ్లి చేయడం అంటే సాధ్యమా? మీరే చెప్పండి. ముగ్గురు అంటే మీ అమ్మగారు, మీ చెల్లెలు ఉమ, మీరు అంతే కదా సార్? ముగ్గురు. అయితే మీ భార్య, మీ ముగ్గురు పిల్లల్ని ఏ ధర్మదాత పోషిస్తున్నారు సార్? చంపేశారు. ఏమండి, నేను మీకు దొరికిపోయాను. తెలుగు మేస్టర్ని కదటండి, అబద్ధం చెప్పడం సరిగ్గా చేతకాలేదు. ఈ మాత్రం దానికి అబద్ధం ఎందుకు సార్ చెప్పాలి? నువ్వంటే నాకు ఇష్టం లేదని చెప్పొచ్చుగా. ఏమిటి సార్ మాట్లాడరు? అది కాదండి, మీరంటే నాకు ఇష్టం లేదని చెప్పడానికి కూడా నాకు మనసు రావడం లేదు. అయితే నేనైతే మీకు ఇష్టమేనా? మీరు మరీ దూరం వెళ్ళిపోతున్నారు. లేదు సార్, దగ్గరగానే ఉన్నాను. దగ్గరగానే ఉన్నారనుకోండి. ఏమిటంటే, నన్ను మీరు, మిమ్మల్ని నేను అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవాలంటే ఏం చేయాలి సార్? కలిసి మాట్లాడాలి. ఎప్పుడు మాట్లాడుకుందాం? ఏమండి, అంత తొందరపడిపోతే ఎలా? కాదు సార్, ఇలాంటి విషయాల్లో వెంటనే ఐసా పైసా తేల్చుకోవాలి. లేకపోతే మీరు నన్ను చూస్తూ, నేను మిమ్మల్ని చూస్తూ, మన ఇద్దరిని ఊరందరూ చూస్తూ ఎంత అసహ్యంగా ఉంటుంది చెప్పండి. అవును, అసహ్యంగానే ఉంటుంది. మరి ఎప్పుడు మాట్లాడుకుందాం? ఎక్కడ మాట్లాడుకుందాం? ఎప్పుడంటే రేపు ఆదివారం, మనకి సెలవేగా. సెలవే. మరి మాట్లాడుకుందామా? మాట్లాడుకుందాం. నమస్తే సార్, వస్తానండి. మర్చిపోకండి.